హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో నేను చాలా స్ట్రాంగ్గా చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చాలా స్వీట్గా చెప్పేస్తాను. మీకు చాలా ఇష్టంగా వింటారు కూడా. వీడియో చూసిన తర్వాత చాలా బాగుంది వీడియో అని కూడా మీరే అంటారు అనమాట. బట్ వీడియో ఏంటనేది స్టార్ట్ చేద్దాం. బట్ గాయస్, ఓపిక పట్టి పట్టి తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి కదా. అవునా కదా? కామెంట్ చేయండి. బట్ నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. అండ్ విషయం ఏమిటి అంటే, ఇక నుంచి మీరు ఈ చెత్త సలహాలు వినడం మానేయండి. సో అవేంటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు మీరు చూసిన తర్వాత గైస్, నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏమనిపించింది? సో ఓకే, మీరు చెప్పింది కరెక్టే అని అనిపించిందా, లేకపోతే ఇది మాకు అంత కరెక్ట్గా అనిపించట్లేదు అని అనిపించిందా? ఏదైనా పర్లేదు, బట్ నాకు చెప్పండి ఖచ్చితంగా. మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ గాయస్, నేను నిజంగా చెప్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం యాజ్ ఇట్ ఈస్గా చెప్పాల్సిన పని లేదు, అండ్ మీరు లైక్ చేస్తారు. శ్రీ వరాహిదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు, ఫోటో, హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహదోషాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు. వెంటనే సంప్రదించండి. సెల్ నెంబర్ 9247772034. యాక్చువల్లీ చాలామంది చెప్తూ ఉంటారు, ఏదన్నా ఒక లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కావచ్చు, సో ఫ్రెండ్ విషయంలో ఫెయిల్యూర్ అయినప్పుడు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఒకసారి అవతల సైడ్ నుంచి అంత పాజిటివ్ వైబ్ మనకి దగ్గరికి రాకపోయినా కూడాను, సో వాళ్ళు మనకి వద్దు అని మన హార్ట్ చెప్తున్నా కూడాను, బట్ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఏంటి ఇది కరెక్ట్ కాదు అని తెలుస్తున్నా కూడా నా మనసు నా మాటే వినట్లేదు. మనసు మాట వినట్లేదు అంటూ ఉంటారు కదా చాలామంది. బట్ కానీ మనసుకి తెలీదు, సో అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. బట్ మన బుద్ధికి తెలుసు కదా, మన బుర్రకి తెలుసు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. కానీ నేను చెప్తున్న విషయం ఏమిటంటే, ఇక నుంచి మీరు మనసు మాట వినొద్దు. కేవలం మీ బుర్ర చెప్పే మాటే వినండి. ఏం చెప్తుంది నీ బ్రెయిన్, దాని సైడ్ నుంచే వెళ్ళండి. ఎందుకంటే కేవలం మీ మనసును పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, లైఫ్లో చాలా చాలా డిస్టర్బ్ అవుతారు. సో మీరు అనుకున్నది కూడా సరిగ్గా చేయలేరు. చాలా ఇబ్బందులు పడాలి, చాలా ఎమోషన్స్ తీసుకోవాలి, చాలా డిప్రెస్లోకి వెళ్ళాలి. అంటే అన్నీ నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి మీ మనసు మాట మీరు విన్నారు అంటే. బట్ ఇక్కడ నేను చెప్పేది మీ బ్రెయిన్ ఏం చెప్తుంది. బ్లైండ్గా బ్రెయిన్ సైడ్ వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మీరు ఆ పిచ్చితనంలోనో లేకపోతే ఆ పిచ్చి భ్రమల్లోనో అండ్ ఆ బ్రతుకుతూ ఉన్నట్లయితే మాత్రం ఇక నుంచి ఆ భ్రమల్లో నుంచి బయటకు వచ్చి మీ మీ బుద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేయండి, మీ బుర్ర పైన కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఓపిక పడితే అంతా మంచి జరుగుతుంది అంటూ ఉంటారు. అది ఎక్కడ జరుగుతుంది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో జరుగుతుంది అనమాట. సో బట్ అంటే అవతల వాళ్ళు ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి అని మనకి ఖచ్చితంగా ఒక కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, సో మనం కొంచెం పేషెన్సీతో ఉంటే ఈ పని మనకు అవుతుంది, సో వీళ్ళు అర్థం చేసుకుంటారు అనే థాట్ ఉన్నప్పుడు, అంటే చాలా కొన్ని కొన్ని పరిస్థితుల్లోనే అది ఓకే. కానీ బట్ అన్ని సిచ్యువేషన్స్లో ఓపిక పనికిరాదు. సో ఓపికగా కూర్చుంటే ఏ పనులు అవ్వవు. ఏదైనా సరే అటెన్షన్ తీసుకుంటేనే మారుతుంది. దీనికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అనుకోండి, ఏదన్నా ఒక గొడవ జరిగింది అనుకోండి, సో ఇప్పుడు అబ్బాయి నేను ఓపికగా ఉంటాను, తనే నా దగ్గరకు వస్తుంది, లేదా ఈ అమ్మాయి నేను ఓపికగా ఉంటాను, అతనే నా దగ్గరకు వస్తాడు అని ఎవరి పార్టీకి వాళ్ళు ఓపికగా ఉంటే రిలేషన్షిప్ బ్రేక్ అవ్వటమే కానీ అది ముందుకు ఎలా వెళ్తుంది? వెళ్ళదు. ఎవరో ఒకరు అటెన్షన్ తీసుకుంటేనేగా మళ్ళీ వాళ్ళు కలిసేది. ఇప్పుడు మళ్ళీ ఓకే, ఈ ఫర్దర్గా నేను మిస్టేక్ చేయనులే, ఏదో అనుకోకుండా ఇలా మాట్లాడేసాను అండ్ సారీ అని చెప్పేసి, లేకపోతే ఏదో బుజ్జగించుకోనో ఏదో చేసుకోనో మళ్ళీ మాట్లాడితేనే కదా. సో మీరు అటెన్షన్ తీసుకుంటేనే కదా ఏదైనా చేంజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఎమోషనల్ టైంలో ఉన్నారు, ఏదో కూర్చున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మీరు అలానే కూర్చొని మీరు అలానే ఏడుస్తూ జీవితాంతం ఉంటే మీ లైఫ్లో చేంజ్ ఎలా వస్తుంది? చేంజ్ రావాలి అంటే మీ పైన మీరు అటెన్షన్ తీసుకోవాలి కదా. సో అలాగే ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఓపిక్గా కూర్చుంటాను, నా పనులన్నీ జరిగిపోవాలంటే అవ్వవు.
అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంత కష్టపడితే అంత బాగుపడతావు అంటూ ఉంటారు చాలామంది. ఓకే, అది గుడ్ వర్డ్, మనం దాన్ని తప్పుగా తీసుకోకూడదు. కానీ ఎంతో కష్టపడుతూ ఇంతవరకు ఎదుగు బదుగు లేకుండా ఉన్న బ్రతుకులు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో కేవలం కష్టపడితేనే ఒక కష్టంతోనే జీవితంలో పైకెళ్ళిపోతాము అంటే ఆ ఒక్క వర్డ్తో అవ్వదు. ఎందుకంటే మీ అందరూ చూస్తూనే ఉంటారు చాలామంది బయట సొసైటీలో మీరు చూస్తున్నారు, ఉదయం నుంచి నైట్ వరకు ఎంతెంతో కష్టపడుతున్నారు. బట్ వాళ్ళలో అంటే చేంజ్ రావట్లేదండి. వాళ్ళ లైఫ్‌లో ఎదిగింది లేదు. సో, వాళ్ళ లైఫ్‌లో మంచిగా ముందుకెళ్ళింది లేదు. సో, కష్టపడుతున్నారు, ఏదో తింటున్నారు, పడుకుంటున్నారు అంతే గాని లైఫ్‌లో వాళ్ళు ఏం సాధించిందంటూ ఏమీ లేదు. బట్ ఇక్కడ ఏందంటే కష్టంతో పాటు ఇష్టం ఉండాలి. ఇష్టంతో పాటు కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి అనమాట. సో, మనం కష్టపడుతూనే ఇప్పుడు మనం కష్టపడుతున్నాము. ఒక రూపాయి ఎర్న్ చేసుకుంటున్నాము. ఆ రూపాయిని కొంచెం మనం మంచిగా సేవ్ చేసుకొని ఇంకొక రూపాయి యాడ్ చేసుకుంటూ ఆ తెలివితేటలనేవి ఉంటేనే మనం దేంట్లో అయినా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళగలుగుతాము. అంతేగాని సో, నేను ఏదో కష్టపడుతూనే ఉంటాను డే అండ్ నైట్. సో, అంటే అలా చేస్తూ గూడా లైఫ్‌లో ఏమాత్రం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? మీరు బయట మనం చూస్తున్నాం కదా! ఎంతోమంది చాలామందండి చాలా కష్టపడుతున్నారు. బట్ వాళ్ళ లైఫ్‌లో ఏమెదిగారు? ఏమి ఎదగలేదు. ఏదో కష్టం చేసుకుంటున్నారు. ఏదో తింటూ అలా వెళ్ళిపోతుంది. అలా జీవితం వెళ్ళిపోతుంది అనమాట. అంటే నేను చెప్పే పాయింట్ మీకు బ్రెయిన్‌కి బాగా ఎక్కించుకోండి. కేవలం కష్టంతో మాత్రమే కాదు. సో, మనకంటూ కొంచెం ఆ మెచ్యూర్డ్ లెవెల్స్ ఉండాలి. తెలివి ఉండాలి. మనం చేసే పని పైన ఇష్టం ఉండాలి. మనకొచ్చే ఇన్‌కమ్‌ని కొంచెం దాన్ని ఎలా డబల్ చేసుకోవాలి సో, అనే కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలి అనమాట. లేదంటే లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా అంటే ఒక రేంజ్‌కి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు ఏ రేంజ్‌లో ఉన్నారో అదే రేంజ్‌లో ఉంటారు. కానీ ఒక మెట్టైనా కొంచెం పైకెక్కాలి అనే స్టేజ్‌లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలిసుండాలనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అంటారు. మానేసేయండి అలాంటి చెత్త మాటలు చెప్పడం ఇంక మానేసేయండి. మంచి చెయ్యండి. మంచి చెయ్యొద్దని నేను చెప్పను. ఖచ్చితంగా మంచి చెయ్యండి. అసలు మానమాకండి. మీకు అలాంటి బుద్ధి ఉంటే. కానీ ఆ మంచి చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆ మంచి జరుగుతుంది అని మాత్రం తిరిగి ఆశించమాకండి. అది ఖచ్చితంగా నెగెటివ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు మనం ఏదైనా ఇవ్వాలి కానీ మనం తిరిగి ఆశించకూడదు. ఇప్పుడు మనం ఒకరికి ఒక వస్తువు ఇస్తున్నాము. మళ్ళీ నాకు ఆ వస్తువు రావాలి అని ఆశించకూడదు. నువ్వు ఒక ప్రేమనిస్తున్నావు. తిరిగి మళ్ళీ నాకు ఆ ప్రేమ కావాలని ఆశించకూడదు. అది వాళ్ళకుండాలి. సో, వాళ్ళకి తెలియాలి. సో, నన్ను ఇంత ప్రేమిస్తున్నారు. సో, నేను అంతకంటే ఎక్కువ ప్రేమించాలి. వాళ్ళు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు. నేను అంతకు మించి వాళ్ళని ట్రీట్ చేయాలి అని వాళ్ళకు ఉండాలి. కానీ మనకేదో వస్తుంది. మనం హెల్ప్ చేసాము. మనకు కూడా హెల్ప్ కావాలి. లేదా మనకి ఇంకేదో కావాలి అని చెప్పేసి తిరిగి ఆశించమాకండి. మీ వల్ల అయితే మీకు చేతనైతే మీరు ఒక బెస్ట్ పొజిషన్‌లో ఉంటే ఖచ్చితంగా వీలైనంత వరకు హెల్ప్ చేయండి. కానీ అది రిటర్న్ రావాలని మాత్రం ఆశించమాకండి. కొంతమంది చెప్తూ ఉంటారు, "నువ్వు నీలానే ఉండు" అని చెప్తూ ఉంటారు. ఇవి కూడా ఒక చెత్త మాట అనమాట. చెత్త డైలాగ్ ఇది కూడా. ఎందుకు అంటే నువ్వు నీలానే ఉంటే నువ్వు బెటర్ వెర్షన్‌లోకి ఎలా వెళ్ళిపోతావు? అంటే ఎలా అంటే ఈ పాయింట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎవరైనా నిన్ను బ్లేమ్ చేస్తున్నప్పుడు, నిన్ను డిసప్పాయింట్ అయ్యేలాగా మాట్లాడుతున్నప్పుడు, లేదా నువ్వు వాళ్ళని కన్విన్స్ చేసుకోవటానికి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే వాళ్ళు నిన్ను చాలా చాలా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్ ఒరిజినాలిటీ మీదది కాదు. అయినా కూడా వాళ్ళ కోసం మీరు దిగజారిపోతున్నారు అంటే అలాంటి సిట్యుయేషన్‌లో వర్కౌట్ అవుతుంది అనమాట. సో, మనల్ని మనం తక్కువ చేసుకొని ఇలా చేస్తున్నాము, లేదు మన రియల్ క్యారెక్టర్ ఇది కాదు. మనం ఏం తప్పు చేయలేదు. మనం కరెక్ట్‌గానే ఉన్నాం కాబట్టి ఎవరి దగ్గర తల దించుకోనో, తల వంచుకొని బతకాల్సిన అవసరం లేదు అని అంటే ఆ ఒరిజినాలిటీ చంపుకొని ఉండకూడదు. సో, అండ్ నీలా ఉండు అంటే అది అలాంటి సిట్యుయేషన్‌లో అది కన్వర్ట్ ఓకే అయిపోతుంది. కానీ కేవలం నువ్వు నీలానే ఉంటూ కూర్చుంటే నువ్వు లైఫ్‌లో ఇంకా ఎక్కడ బెటర్‌గా ఎలా వెళ్తావు? నీ బెటర్ వెర్షన్ ఏంటి? అసలు నువ్వేంటి అనేది నీకు కానీ, బయట నీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎలా అర్థమవుతుంది అది? సో, గాయ్స్ ఇలాంటి సలహాలు చాలామంది ఇస్తూ ఉంటారు. కానీ మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సో, ఆ మాటల్లో నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలి? ముందడుగు ఎలా వేయాలి? లైఫ్‌ని ఎలా డీల్ చేసుకోవాలి? మనం ఎలా ఉండాలి? మన సొసైటీతో ఎలా ఉండాలి? ఇవన్నీ మీకు చాలా వరకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ వీడియో బాగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని నేను మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్. బై బై.